ఎంట్రీతో ఊహించినట్లే అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. తమ దేశంలోకి మాదక ద్రవ్యాలను చొప్పిస్తోందన్న ఆరోపణలతో బీజింగ్ పై 10% టారిఫ్ విధిస్తానని ప్రకటించారు ట్రంప్. ఈ ప్రకటన రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ తరహా యుద్ధాల్లో విజేతలు ఎవరు ఉండరని బీజింగ్ నీతులు చెప్పే ప్రయత్నం చేసింది. నిజమేమిటంటే చైనా విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం చాలా చిన్నది. ఎందుకంటే చైనా కొన్నేళ్లుగా అమెరికా యువతను బానిసలుగా మార్చుకుంటోంది. ఆ దేశాన్ని ఇలాగే వదిలేస్తే అమెరికాకు భవిష్యత్ అనేదే ఉండదు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ప్రపంచంలోనే టాప్లో ఉన్న రెండు దేశాల మధ్య పోటీ ఉండటం సహజం. కానీ ఆ పోటీ హెల్దీగా ఉండాలి. అలా కాకుండా అడ్డదారిలో ప్రత్యర్థి పతనాన్ని శాసించాలి అని అనుకుంటే అది రాజనీతి అవ్వనుగాక అవ్వదు. కానీ చైనాకు మాత్రం న్యాయం ధర్మం అనే మాటల అర్థం కూడా తెలియదు. తన స్వార్థం కోసం ఎంతకైనా దిగజారే దేశాల్లో డ్రాగన్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఎప్పటినుంచో అమెరికా స్థానంపై కన్నేసిన బీజింగ్ ప్రభుత్వం తాను ఎంచుకున్న ఆ రెండో మార్గంలోనే అగ్రరాజ్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగమే ఫెంటానిల్ అక్రమ రవాణా. ఫెంటానిల్ అంటే ఏమిటి అంటారా? ఈ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. వీళ్ళంతా సినిమాల్లో కనిపించే జాంబీలు కాదు, మత్తుకు బానిసైన అమెరికా యంగ్స్టర్లు. సింపుల్గా చెప్పాలంటే అమెరికాను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న జాంబీ డ్రగ్ సమస్యకు సజీవ సాక్ష్యాలు. ఆ మాదక ద్రవ్యం పేరే ఫెంటానిల్. ఇది సాధారణ పెయిన్ కిల్లర్ మార్ఫిన్ కన్నా 50 నుంచి 100 రెట్లు పవర్ఫుల్గా పనిచేస్తుంది. క్యాన్సర్ చికిత్సల వల్ల కలిగే తీవ్రమైన నొప్పులకు ఈ ఫెంటానిల్ను ఉపయోగించడానికి ఆమోదించారు. ఇప్పుడు అదే ఫెంటానిల్ అమెరికా యువత పాలిట జాంబీ డ్రగ్గా మారింది. జాంబీ డ్రగ్ అధిక మోతాదులో తీసుకుంటే శరీరంలో మత్తు ఒక రేంజ్లో వస్తుంది. అడుగులు ముందుకు వేయాలంటే కాళ్ళు సహకరించవు, చేతులు నిరసించిపోతాయి. అదే పనిగా తీసుకుంటే చర్మం తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది. మోతాదుకు మించి తీసుకుంటే పుండ్లు ఏర్పడి మరణిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఈ డ్రగ్ తీసుకునే వాళ్ళు పిశాచులుగా మారిపోతారు. ఈ డ్రగ్నే చైనా అగ్రరాజ్యంలోకి చొప్పిస్తోంది. నిజానికి ఈ డ్రగ్స్ను తయారు చేయటం చాలా చౌక. ఫెంటానిల్ను ఇంటర్నెట్లో విక్రయిస్తూ పోస్ట్ ద్వారా సరఫరా చేస్తున్నారు. అవి తమ గమ్యం చేరిన తర్వాత వీటిని చాలా తక్కువ మోతాదుల్లో ఇతర మాదక ద్రవ్యాలతో ప్రత్యేకించి హెరాయిన్తో కలుపుకొని తీసుకుంటారు. దీని ద్వారా వాటి సామర్థ్యం పెరుగుతుంది. దీన్ని 0.25 మిల్లీగ్రాముల అతి తక్కువ మోతాదులో నోటి ద్వారా తీసుకున్న ప్రాణాలకు ముప్పు ఉంటుందని క్లియర్ కట్గా స్పష్టం చేసింది అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ. అమెరికాలో 2022లో డ్రగ్ ఓవర్డోస్ వల్ల 109,680 మరణాలు సంభవించాయి. అమెరికా పొరుగు దేశం కెనడాతో పాటు యూరోపియన్ దేశాల్లోనూ ఫెంటానిల్ అమాయక యువత ప్రాణాలు తీసేస్తోంది. అందుకే డేంజర్ డ్రగ్ విషయంలో ట్రంప్ ఇంత సీరియస్గా ఉన్నారు. ఫెంటానిల్ చైనా నుంచే అక్రమంగా తమ దేశంలోకి వస్తుందని అగ్రరాజ్యం ఊరికే ఆరోపించడం లేదు, పక్కా ఆధారాలతోనే ఈ ఆరోపణలు చేస్తోంది. 2017 అక్టోబర్లో 2 చైనా వ్యక్తులు ఫెంటానిల్ తదితర మత్తు పదార్థాలను భారీ మొత్తంలో పంపిణీ చేయడానికి కుట్ర పన్నారంటూ అమెరికా అధికారులు మొట్టమొదటిసారిగా దోషులుగా ప్రకటించారు. అమెరికా పోస్టల్ వ్యవస్థలపై నిఘా సమాచారం ప్రకారం ఈ మత్తు పదార్థాల్లో గణనీయమైన వాటా చైనా నుంచి వస్తున్నట్లు అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ తన విచారణలో తేల్చింది. అలాగే యూరప్లోకి వస్తున్న ఫెంటానిల్ దిగుమతులు చైనాలో ఉన్న కంపెనీల నుంచి వస్తున్నట్లు యూరోపియన్ డ్రగ్ నియంత్రణ సంస్థ నివేదిక చెప్తోంది. ఫెంటానిల్ తమ దేశం నుంచే అమెరికాకు అక్రమంగా ఎగుమతి అవుతోందని చైనా అంగీకరించకపోయినప్పటికీ గతంలో మత్తు పదార్థాల తయారీకి ఉపయోగించే 150కు పైగా రసాయనాలపై ఆంక్షలు విధించింది. కానీ ఈ ఆంక్షలు ఏమాత్రం సరిపోలేదు. అందుకే ఫెంటానిల్ విషయంలో చైనాని దారికి తెచ్చేందుకు 10% పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికైనా జాంబీ డ్రగ్ విషయంలో చైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందేమో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.